రామచంద్రరావును దాదాపుగా ఖరారు చేసినట్టే ఇక ప్రకటన కూడా అయిపోయినట్టే తెలుస్తూ ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి ఆశావాహులు చాలా ఉండే. కొంతమందిగా రేపు ఎల్లుండో నా పేరు ప్రకటన వస్తుందని కూడా చెప్పుకున్నారు. కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపించినాయి. అసలు ఏంది భారతీయ జనతా పార్టీ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? రామచంద్రరావు పెద్దగా ఏది పబ్లిక్లో చరిష్మా ఉన్న లీడర్ కాదు కదా అనేటువంటి చర్చ నిన్న సోషల్ మీడియాలో జరిగింది. ఆయనకు వ్యతిరేకంగా ఆయనను చంద్రబాబు నాయుడు పెట్టించిండని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఈ కూటమి ప్రభుత్వం దిగుతుందని చెప్పి ఇంకోవైపు నుంచి బీఆర్ఎస్ పార్టీ అంటే కె చంద్రశేఖరరావు గారి కోరిక మేరకే రామచంద్రరావును పెట్టిరని ఇట్లా రకరకాల ఊహాగానాల మధ్య నిన్న సోషల్ మీడియా అంతా హడావిడి జరిగింది. సో మరి రామచంద్రరావు నిజంగా అనర్హుడేనా? భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి ఆయనకు ఏం అర్హతలు ఉన్నాయి అనేటువంటిది ఒక్కసారి మాట్లాడుకుందాం. ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ఎస్యు వర్సెస్ ఏబీవీపీ, ఆర్ఎస్యు వర్సెస్ ఏబీవీపీ వీటి మధ్య భీకరమైన పోరు నడిచేది. చంపుకున్నారు, చాలామంది హత్యలు గావించబడ్డారు, అనేక మంది క్షతగాత్రులయ్యారు. ఒక 1960, 70, 80 ఆ ప్రాంతంలో చూస్తే ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితులు ఈ విధంగా ఉండేటివి. జార్జ్ రెడ్డిని చంపేసిరు, తర్వాత చంద్రారెడ్డిని చంపేసిండ్రు, చాలా మందిని ఇట్లా హత్యలు చేసారు. ఏబీవీపీ వాళ్ళు ఆర్ఎస్యూ వాళ్ళని, ఆర్ఎస్యూ వాళ్ళు ఏబీవీపీ వాళ్ళని అనేక మందిని చంపేశారు. ఒకానొక సందర్భంలో ఏబీవీపీలో ఉన్నటువంటి రామచంద్రరావు ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రెసిడెంట్, ఆయనను ఆర్ఎస్యూ వాళ్ళు కొడితే చచ్చిపోయింది అనుకొని వదిలేసిపోయారు. చచ్చిపోయిందిగా అనుకొని వదిలేసి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన సందర్భంలో ఆయన లక్కీగా బతికిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలతోని పెరిగినటువంటి రామచంద్రరావు, ఆయనకు అటు ఆర్ఎస్ఎస్తో కానీ ఇటు భారతీయ జనతా పార్టీ బలమైన సిద్ధాంతం కానీ అవినాభావ సంబంధం అయితే ఉంది. మరి రామచంద్రరావును పెట్టేది లేకుండే అని చాలామంది ప్రజలు పెదవి విరుస్తూ ఉన్నారు కొంతమంది. సో భారతీయ జనతా పార్టీ వాళ్ళ పార్టీకి అధ్యక్షుడు ఎవరు ఉండాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మన కోరికలు ఎట్లుంటాయి ఇక్కడ? సరే, ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి, ఎమ్మెల్యే ఎవరు ఉండాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. కానీ అక్కడ మాత్రం భారతీయ జనతా పార్టీకి ఆయన అధ్యక్షుడిగా పెట్టుకున్నారు, అయిపోయింది. ఇంకా నయ్యవిడ కనీసం నామినేషన్ అని వేసారు, కానీ కాంగ్రెస్ పార్టీలో నామినేషన్ కూడా లేదు, డైరెక్ట్ అనౌన్స్ చేసేసారు. ఇక్కడ రామచంద్రరావు రైల్వే డిగ్రీ కాలేజీలో చదువుకున్నాడు, ఉస్మానియా యూనివర్సిటీలో లా చేసిండు, న్యాయవాదిగా వృత్తిని కొనసాగించిండు, బీజేపీ లీగల్ సెల్కు పనిచేసిండు, ఆ తర్వాత దాని ప్రచారకర్తగా కూడా పనిచేసిండు. ఇట్లా రకరకాల హోదాల్లో పనిచేసుకుంటూ వచ్చిండు. నిన్న అధిష్టానం ఆయనకు అధ్యక్ష పదవిని నువ్వు చెయ్యని చెప్పి చెప్పడంతో ఆయన నామినేషన్ వేసిండు. నామినేషన్ ఒకటే పడ్డది కాబట్టి ఏకగ్రీవం అయిపోయింది. ఇది కథ. ఎమ్మెల్సీగా కూడా పనిచేసిండు. ఏది హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ ఎమ్మెల్సీకి కూడా పనిచేసినటువంటి వ్యక్తి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఇంతకంటే లాయల్ కార్యకర్త ఎవరున్నారు ఇంకక్కడ? ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా చేసి వెళ్ళిపోయిండు. అంటే భారతీయ జనతా పార్టీ వ్యూలో చెప్తా ఉన్నాం. నా వ్యూలో చెప్పాలంటే బీసీ1కి ఇస్తే బాగుండేదనే చెప్తా. కానీ భారతీయ జనతా పార్టీ వ్యూలో చూసినప్పుడు ఇంత లాయాలిటీ ఉన్నటువంటి నాయకులు ఎవరున్నారు? రాజాసింగ్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే, బండి సంజయ్ గారు మొదటి నుంచి అందులో ఉన్నప్పటికీ ఆయన కేంద్ర మంత్రి హోదాలో ఉండే, ఆయనకు కేంద్రంలో గౌరవం దక్కుతూ ఉండే. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగానే ఉండే. అరవింద్ గారు టాపిక్ మళ్ళీ చెప్తా. ఈటల రాజేందర్ గారు 2018లో 19లో వచ్చే. ఇట్లా లక్ష్మణ్ గారు ఉన్నారు కానీ గతంలో లక్ష్మణ్ గారు కూడా ఆయన నాకు వద్దని చెప్పిండు. ఈ పదవి గతంలో పనిచేసి నాకు వద్దు, ఈ పదవి నేను ఏమన్నా ఉంటే కేంద్రంలో చూసుకుంటా అని చెప్పిండు. సో చావు అంచుల దాకా పోయి ఆ సిద్ధాంతాల కోసం పనిచేసిన రామచంద్రరావు అర్హుడు కాకపోతే ఇంకెవడు అర్హుడు అవుతాడు చెప్పురి? ఇక అరవింద్ కూడా లైన్లో ఉండు. ఆ అరవింద్ ఏమో ఎప్పుడు పోరగాని లెక్క కనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు మంచి లీడర్ కానీ పిల్లగాని లెక్క తయారవుతుంటాడు. ఎప్పుడు చూసినా యంగ్ లీడర్ లెక్క కనిపిస్తాడు. ఇంకా అనుభవం ఉంది, ఇంకా ఉందిలే ఛాన్స్ అనేటువంటి విధానంలో ఆయన వ్యవహారం ఉంటుంది. వీళ్ళు ఈ అందరి మధ్యలో రామచంద్రరావును అధిష్టానం వాళ్ళు నియమించుకోవడం అంటే వాళ్ళ ఆలోచన మేరకు పనిచేస్తాడు అనేటువంటిది ఒకటి కావచ్చు. ఇక్కడ బండి సంజయ్ కానీ ఈటల రాజేందర్ కానీ అరవింద్ కానీ ఇటువంటి పవర్ఫుల్ లీడర్లకు ఇస్తే
వీళ్ళు అధిష్టానం చెప్పు చేతల్లో కాకుండా రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలంటే వీళ్ళంతా అంగీకరించారు కదా, ఆయన అయితే సరే తీయాలని ఉంటుంది. కాబట్టి ఆ రకంగా వాళ్ళన్నీ ఆలోచించే పెట్టినట్టుగా కనిపిస్తా ఉంది. పార్టీకి లాయల్గా. ఇక మరి రాజాసింగ్ ఎపిసోడ్ ఏంది? రాజాసింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నా, నేను నామినేషన్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడం కోసం వస్తే నాకు మద్దతుగా 10 మంది సంతకాలు పెట్టాల్సి ఉంటుంది, ఆ 10 మందిని కిషన్ రెడ్డి ఫోన్ చేసి బెదిరించిండు అని చెప్పి చెప్పడంతో నేను ఈ పార్టీలో ఉండను, మీకో నమస్కారం ఏమన్నాడు. నీకో దండం, నీ పార్టీకో దండం. ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. రైట్, అది మీకో దండం మీ పార్టీకో దండం అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఏంది రామచంద్రరావును అంటే అతనికి ఎక్కడి నుంచి సపోర్ట్ దొరికింది, రామచంద్రరావుకు ఎక్కడి నుంచి సపోర్ట్ దొరికింది, అధిష్టానం రామచంద్రరావును ఫైనల్గా చూజ్ చేయడానికి కారణం ఏంది అనేటువంటి 1-2-3 అంశాలు చూసుకోవాలి. ఒకటి, కిషన్ రెడ్డి గారు ప్రస్తుత అధ్యక్షులుగా ఉన్నారు, బీజేపీ పార్టీ ఆయన కంట్రోల్లో ఉన్నది ఇక్కడ. సేమ్ టైం మీరు చూస్తే కొన్ని విషయాలు చాలా సీరియస్గా కనిపిస్తాయి. కిషన్ రెడ్డి గారు, మైహోం రామేశ్వరరావు గారు, కేసీఆర్ గారు, ఈ లైనప్లో ఉంటుంది. మీరు చూడండి, ఈ లైనప్లో రామచంద్రరావు గారిని వీళ్ళు ప్రపోజ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంటుంది. నీకు కేసీఆర్ గారి మీడియా కూడా రామచంద్రరావు అనేటువంటి స్ప్రెడ్ను ఎక్కువ చేసినాయి. తర్వాత వాళ్ళే చంద్రబాబు పెట్టించింది అనేటువంటిది వాళ్ళు అంటే ఎవరు తిట్టక ముందుకే వాళ్ళే తిట్టినట్టుగా ఆ కార్యక్రమం అంతా చేశారు. సో ఇక్కడ కేసీఆర్ ఆలోచన ఖచ్చితంగా రామచంద్రరావు నియామకం మీద విషయంలో ఉంటుంది అనేది నేను సస్పెక్ట్ చేస్తూ ఉన్నా. లేకపోతే ఎందుకంటే బీజేపీ అధికారంలోకి రావాలంటే బీజేపీ కథం ఇక్కడ పవర్లో కొట్టాలంటే ఆ రోజు బండి సంజయ్నే మార్చేది లేకుండే, బండి సంజయ్ని మార్చేసి అప్పటి వరకు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉన్నటువంటి రాజకీయ సినారియో అంతా బండి సంజయ్ని మార్చిన తర్వాత కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారిపోయింది. ఆ తర్వాత కిషన్ రెడ్డిని తీసుకొస్తే అది మెత్తగానే ఉంది. ఇప్పుడు బీజేపీ టార్గెట్ ఏంటంటే మీకు కావాల్సింది ఎంపీలే కదా, మీకు కావాల్సింది ఎంపీలు కాబట్టి మేము చూసుకుంటామని బీఆర్ఎస్ నుంచి ఏదైనా హామీ రావచ్చు. ఈ రాష్ట్రం వరకు మాకు వదిలేయండి, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అట్లా ఉంచురు, పెద్దగా పెరగనీయకుండా అట్లా ఉంచురు అనేటువంటి ఒక వ్యూహం జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. సో మరి రాజాసింగ్ పరిస్థితి ఏంది? బీజేపీకి ఈయనే రాజీనామా చేసిండు కదా, మరి ఆ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి అభ్యర్థి కాబట్టి ఈయనే రాజీనామా. ఇప్పుడు నా లెక్క కాదు, నన్నేమో కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నన్ను రాజీనామా చేయమనే హక్కు లేదు. ఆయననేమో బీజేపీకి ఆయనే రాజీనామా చేసిండు కాబట్టి నువ్వు బీజేపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని కోరే ఛాన్స్ ఉంది. మరి బీజేపీ నిజంగా అంత ధైర్యం చేస్తుందా? చేసే పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకు అనంటే హిందుత్వం అనేటువంటి టాపిక్ విషయంలో సరే దేనికో దానికి రాజాసింగ్ కొంత వర్క్ చేసిండు, ఆ భావజాలాన్ని కొంత స్ప్రెడ్ చేసే కార్యక్రమం చేసిండు. సో అతన్ని పక్కన పెట్టిన సందర్భంలో ఒకవేళ ఆయనను కనుక రాజీనామా చేస్తే హిందువుల్లో కొంత డివిజన్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది, వాళ్ళు నమ్ముకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నమ్ముకున్నటువంటి హిందువుల్లో. సో కాబట్టి రాజాసింగ్ వ్యవహారం ఇక్కడితో ఉంటుందా, మళ్ళీ ఇంకేమైనా స్టెప్ తీసుకుంటాడా అనేది చూడాల్సినటువంటి విషయం. అయితే రాజాసింగ్ని బీఆర్ఎస్ పార్టీ తన వైపు తిప్పుకోవడానికి అంటే వ్యూహంలో భాగంగానే తిప్పుకోవడానికి ఒక మంత్రాంగం నడుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ ఎపిసోడ్. అయితే ఈటల రాజేందర్ గారు బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి నాయకుడు. తను చాలా ఆశలు పెట్టుకుండు, ఏది బీజేపీ పైన చాలా అధ్యక్ష పీఠం పైన చాలా ఆశలు పెట్టుకొని చాలాసార్లు ఆయన అనుచరులు చాలాసార్లు కూడా నాతో కూడా అన్నారు ఏమనంటే ఇక వచ్చేస్తుంది, ఉగాదికి ప్రకటిస్తారట, సంక్రాంతికి ప్రకటిస్తారట, వచ్చేస్తుంది, కాగితం అయిపోయింది అనేటువంటి మాట చాలాసార్లు నాతో డిస్కస్ చేశారు. నేను ఆ రోజే చెప్పిన మీరు రాసి పెట్టుకోరు ఆయనకి ఇయర్ అని చెప్పిన. నేను ఎందుకు ఇయర్ అనే దానికి ఒక బలమైన కారణం, ఆ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ గద్దర్ విషయంలో ఒక గత్తర లేపింది. మావోయిస్టులు పోలీసులను చంపినటువంటి మావోయిస్టుల నుంచి వచ్చిన అతని పేరు మీద గద్దర్ అవార్డులా అనేటువంటి ఒక చర్చ పెట్టారు. మరి ఈటల రాజేందర్ గారు కూడా ఆ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చిండు కాబట్టి ఈయన భారతీయ జనతా పార్టీకి ఆయనని
ఏది చక్రబంధంలో చిక్కిచ్చి పక్కకు జరిపినట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొత్త నినాదం తీసుకుంటా ఉన్నారు. ఓసీ అధ్యక్షుడు బీసీ సీఎం అనేటువంటి. ఇక ఇదే చేయనప్పుడు అదేంట చేస్తారు, ఎవరు నమ్ముతాడు? కాబట్టి దాని కథ ముగిసిన అధ్యాయం. బీఆర్ఎస్ పార్టీ ఏ వ్యూహం అనుకుందో ఆ వ్యూహం ప్రకారం ఇక్కడ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతున్నట్టు కనిపిస్తూ ఉంది. సో దానికి కవిత లిక్కర్ కేసులో సందర్భంలో కాంప్రమైజా, లేకపోతే అంతకంటే ముందే కాంప్రమైజ్ అయిందా, ఏం జరిగింది? ఎందుకంటే బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ స్థానాన్ని గెలుచుకోకుండా వాళ్ళకు 8 సహకారం చేసేటువంటి కార్యక్రమం అయితే జరిగింది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ రాజకీయాలన్నీ మనకు పైన కనిపించే లేయర్ వేరు, కింద జరిగేటువంటిది వేరు. వాళ్ళు ఫ్యూచర్లో ఎలా పొత్తులు పెట్టుకోవాలి, ఎవరెవరు ఉండాలనేటువంటి లెక్కలతో ఈ వ్యూహాల మీద ఉన్నారు. కాబట్టి రామచంద్రరావును పెట్టడం వల్ల భారతీయ జనతా పార్టీ కథం కాదు, ఫ్యూచర్లో ఆయన వల్ల వచ్చే లాభం వేరే ఉంటుండొచ్చు. సో ఇది ఆ ఎపిసోడ్ అయితే. ఇక రెండోది, నిన్న మనం మెడికల్ డీమ్డ్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి బోర్డు పెట్టు. ఇవాళ ఇంకోటి మాట్లాడుకుంటే, మీరు మెడికల్ షాపుకు పోయి ఎప్పుడైనా మందులు కొన్నారా? అంటే ప్రైవేట్ మెడికల్ షాపుకు పోయి మీరు ఎప్పుడన్నా మందులు కొన్నారా? లైవ్ చూస్తున్న మిత్రులారా, మ్యాక్సిమం కొని ఉంటారు. మెడికల్ షాపుల్లో ఒక పోల్ పెట్టండి అన్న ఈ విషయం గురించి అంటున్నాను. వలన ఎక్కడ నువ్వు కొడుతుంది బీజేపీ వాసన అన్నయ్య దగ్గర మన బీసీ వానికి ఇవ్వకుండా ఎందుకు నువ్వు సమాధి ఇస్తున్నావు? మనం చెప్తే ఇచ్చేది ఉంటే రేపే లెటర్ రాస్తా అంతే. వాళ్ళ పార్టీ, వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ కథ, వాళ్ళ లెక్క, అది పార్టీ పోస్ట్. అది వాళ్ళ అధిష్టానం వాళ్ళు నిర్ణయం తీసుకుంటుంది. మెడికల్ షాపుల్లో మీరు ఎప్పుడైనా పోయి మందులు కొనుక్కున్నారా? కొన్నామన్నా, రైట్. మీరు ఎన్ని మందులు కొంటున్నారో తెలుసా? ఒక ఏడాదికి తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ షాప్లో మందులు కొనుగోలు ఒక ఏడాదికి ఎన్ని కోట్ల రూపాయల విలువైన మందులు కొనుగోలు చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ షాపుల్లో మందులు కొనుగోలు చేస్తున్న వారు ఒక ఏడాదికి ఎన్ని కోట్ల రూపాయల విలువైన మందులు కొనుగోలు చేస్తున్నారు? ఇక్కడ ఈ టాపిక్ ప్రారంభం కావాలి. ఒక రీసెర్చ్ ప్రకారం తెలంగాణలో ఒక ఏడాదికి ఏది తలకాయన వచ్చిందని గోలి కోసము, లేకపోతే పట్టి కోసమో, లేకపోతే ఇంకో టాబ్లెట్ కోసమో మనం మెడికల్ షాపులలో పోయి కొనుక్కుంటాం కదా. అందులో ఒక ఏడాదికి తెలంగాణ ప్రజలు ఖర్చు పెడుతుంది ఒక 110 కోట్ల 1,10,200 కోట్లు. ఒక ఏడాదికి మనం మందుల షాపుల్లో పెడుతున్నటువంటి ఖర్చు ఎంత? 1,10,200 కోట్ల రూపాయలు మందుల షాపుల్లో కొనుగోలు చేస్తున్నాం. అయితే దీంట్లో ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత మందులు కాకుండా ఇది ప్రైవేటు మెడికల్ షాపులలో కొంటుందే 1,10,200 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ కొంటా ఉన్నాం, మందులు కొంటా ఉన్నాం. పారాసిటమాల్ టాబ్లెట్ ఎంత ఉంటుంది? లైవ్ చూస్తున్న మిత్రులారా, పారాసిటమాల్ టాబ్లెట్ విలువ ఎంత? ఒక గోళీ ఎంత కొంటారు? 2 రూపీస్ సార్. పారాసిటమాల్ టాబ్లెట్ ఎంత ఉంటుంది? ₹5 ఉంటుంది. 5 రూపీస్. 2 రూపీస్ 5 రూపీస్ ఉంటుంది, తక్కువనే ఉంటుంది. 5 కాదు, ఇక 2 రూపీస్ పెట్టుకుందాం. 2 రూపీసే, 2 రూపాయలు పెట్టుకుందాం.
పారాసిటమాల్ టాబ్లెట్ ధర ₹2 ₹3 ఉంటుంది అంతే. ₹2 వేసుకుందాం. ఈ పారాసిటమాల్ టాబ్లెట్ తయారు కావడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక్క పారాసిటమాల్ టాబ్లెట్ తయారు కావడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎవరికన్నా తెలుసా? ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ₹10 ఇస్తే 4 గోళీలు ఇస్తాడు అని చెప్తా ఉన్నాడు. ఎస్, అంతే ఉంటుంది. జనరిక్లో తక్కువ ఇస్తారు అని చెప్తా ఉన్నారు, అది కూడా కరెక్ట్. ఒక పారాసిటమాల్ టాబ్లెట్ తయారు కావడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? తయారీ ఖర్చు ₹50 కాదు, 0.5 5 తయారవుతుంది ఒక ట్యాబ్లెట్. 5 పైసలకు తయారయ్యే ట్యాబ్లెట్ ₹2 అమ్ముతా ఉన్నారు. అంటే దీని ధర ఇక్కడ మెడికల్ షాపులకు ఎంత వస్తుంది? ఇది ఈ మహా అయితే ₹2 10 గోళీలు వస్తాయి, అన్ని ఖర్చులు పోను. ₹2 10 గోళీలు వస్తాయి. దీన్ని ₹2 ఒక గోళీ లెక్క అమ్ముతారు, ₹20 అన్నట్టు. అంటే ₹18 లాభం దీంట్లో. మెడికల్ షాప్ ఆదాయం ఎట్లుంటుందంటే, నువ్వు ₹100 ఖర్చు పెడితే దాదాపుగా ఒక 600 సంపాదించవచ్చు. ఇది షాప్లో ₹100 సమాన్ తెస్తే అవి ఇట్ని 600కి అమ్మొచ్చు. ఇది మెడికల్ షాపులలో ఉండేటువంటి బిజినెస్. మెడికల్ షాప్ పెట్టినోడు ఎప్పుడు తీసేడిగా. అందుకే మెడికల్ షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకప్పుడు డాక్టరు వచ్చి డాక్టర్ దగ్గర మెడికల్ షాప్ ఉంటుండే, కానీ అట్లా కాదు. మెడికల్ షాప్ వాళ్ళు షాపు పెట్టి బిల్డింగ్ రెంట్ కట్టి డాక్టర్ను పిలిపించి అక్కడ ట్రీట్మెంట్ చేపిస్తారు. ఆ బిల్డింగ్ రెంట్ ఇదంతా మెడికల్ షాప్ వాళ్ళే కడతారు. ఎందుకు? ఈ మెడికల్ షాప్లో వచ్చేటువంటి లాభాలు ఆ స్థాయిలో ఉంటాయి అన్నట్టు. మరి తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ షాపులు ఎవరి? తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ షాపులు ఎవరివి? ఎవరి ఉన్నాయి? ప్రధానంగా మెడికల్ షాపులు ఎవరెవరి ఎన్ని ఉన్నాయి, ఏం కథ ఒక్కసారి చూస్తే, నువ్వు రాయి, పేపర్ తీసుకో. అపోలో ఫార్మసీ అంటారు కదా, అపోలో ఫార్మసీ కింద హెటిరో, ఒక్క నిమిషం, హెటిరో తర్వాత మెడిప్లస్. ఇక్కడ ఈ అపోలో ఫార్మసీ భారతదేశంలో 5600 మెడికల్ షాపులు ఉన్నాయి. హెటిరో ఏది మన అపోలో. అలాగే ఇవి కూడా దాదాపుగా ఇంచుమించు అంతే ఉన్నాయి. మరి ఈ షాపులు ఎవరివి? ఈ అపోలో ఫార్మసీకి మనం పోతాం, మందులు కొంటాం, ఆయన బిల్లు కొడతాడు, ఇస్తాడు, అది ఏం నడుస్తుంది, మోతాదుగా మబ్బుగున్నట్టు అనిపిస్తుంది. కానీ అపోలో ఫార్మసీ ఎవరిదయ్యా? మరి అపోలో ఫార్మసీ మృణాలిని రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించినటువంటిది. వీళ్ళది అపోలో ఫార్మసీ. ఇది చెన్నై బేస్డ్గా నడుస్తూ ఉంటుంది ఇక్కడ. ఇది మరి హెటిరో ఎవరిది? పార్థసారథి కానీ గోపాల్ రెడ్డి చూస్తాడు వాళ్ళ బ్రదర్. గోపాల్ రెడ్డి. ఇది తర్వాత మెడ్ప్లస్ ఎవరిది? మధుకర్ రెడ్డి, జి మధుకర్ రెడ్డి.
జి మధుకర్ రెడ్డి. ఇవి ప్రధానంగా మన రాష్ట్రంలో కల్పించేటువంటి పెద్ద మెడికల్ షాపులు. ఈ మెడికల్ షాపులు ఇవి కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి మన దగ్గర, వేలల్లో ఉంటాయి, వేలల్లో ఉంటాయి, రాష్ట్రంలో వేలల్లో ఉంటాయి. మొత్తం 1,10,200 కోట్ల వ్యాపారం కదా. 1,10,000 కోట్లు. దీంట్లో ఈ వ్యాపారంలో 62% వ్యాపారం ఈ మూడే చేస్తాయి. 62% వ్యాపారం ఈ మూడు చేస్తాయి. అంటే దాదాపుగా ఒక 70,000 కోట్ల రూపాయల వ్యాపారం ఈ మూడు కంపెనీలు చేస్తాయి, మూడు మెడికల్ షాపులు చేస్తాయి. మరి ఎవరిది ఎటుపోతుంది సొమ్మంతా? వీళ్ళకే మళ్ళా ఫార్మాసిటీ అంటే మందులు తయారు చేసేటువంటి కంపెనీలు వీళ్ళకే ఉంటాయి. వచ్చిన మందులు అమ్మే కంపెనీలు వీళ్ళకే, ఆ మందులు రాసేటువంటి కార్పొరేట్ ఆసుపత్రులు వీళ్ళవే. అర్థం చేసుకోరు బాగా. నేను చెప్పింది మీకు అర్థమైందా బాయ్ సాబ్? సొమ్మంతా ఎక్కడ పోతుందో. స్మాల్ మెడికల్ షాప్స్ అన్నా, మళ్ళీ మెడికల్ షాప్లకు ఆఫర్స్ ఉంటాయి. 10 స్ట్రిప్స్ తీసుకుంటే 2 లేదా 4 లేదా 5 కూడా ఇస్తారట ఉచితంగా. ఫార్మా డైరెక్ట్ ప్రొడక్షన్ అండ్ డైరెక్ట్ మార్కెటింగ్ గివ్ 80% ప్రాఫిట్ అట. మెడికల్ షాప్ వీడియో. జనసేన పార్టీలో చేరుతారు రాజాసింగ్ గారు, జై జనసేన అని చెప్పి చెప్తా ఉన్నాడు. బాగా అర్థం చేసుకోరి, మన సొమ్ము ఒక రోజులో ఎక్కడికి పోతా ఉంది, నువ్వు రోజు ఖర్చు పెట్టేటువంటి సొమ్ము ఎక్కడికి పోతా ఉంది. నీకు పెట్రోల్ బంక్ కూడా వాళ్ళదే. నువ్వు దవాఖానకు పోదామని బండి తీయంగానే పెట్రోల్ బంక్ కాడ ఆపంగానే వాళ్ళదే. వాళ్ళ పెట్రోల్ బంకులో పోసుకోవాలి, వాళ్ళ దవాఖానకు పోవాలి, వాళ్ళ డాక్టర్ రాసేటువంటి చిట్టి తీసుకోవాలి, వాళ్ళ మెడికల్ షాప్లో కొనాలి, నువ్వు ఇంటికి రావాలి, గోళీలు మింగాలి. మళ్ళా దానికి ఎట్లా బిల్లు ₹1,00,000 అయ్యేటువంటి బిల్లును 3 లక్షలు చేస్తే మళ్ళీ ఆయన దగ్గర పోతే, అయ్యా రెడ్డి గారు బిల్లు ఇంత అయింది, జర దయచేసి తగ్గించమని చెప్పండి అని అంటే, ఇవాళ మనోళ్ళు రా 20,000 తగ్గి 280 తీసుకుంటారు. ఈయనకి తెలియదుగా మనోనికి పాపం అన్యాయం. ఈ అమాయకంగా పోతారు. హాస్పిటల్లో రాసిన మందులు మరి ఎక్కడ దొరకవు, మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఏజెన్సీలో అడిగితే దొరకవు, ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు. ఈ రకంగా ఓలా ఉబర్ గురించి మాట్లాడదాం భాయ్ సాబ్, చెప్తా, అది కూడా చెప్తా. మీరు రియాక్ట్ అయితే దీనికి కనెక్ట్ అయినట్టు ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినటువంటి అంశాన్నే, మెడికల్ షాప్లో మీరు అబ్జర్వ్ చేసినటువంటి అంశాన్నే మీరు చెప్పండి. సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు ఉండి? అతి త్వరలోనే ఉంటాయి సర్పంచ్ ఎలక్షన్స్. ఇగో ఈ రకమైనటువంటి మాఫియా మొత్తం 1,10,200 కోట్ల రూపాయల మెడికల్ షాపుల వ్యాపారం జరుగుతూ ఉంటే 62% వ్యాపారం ఇగో వీళ్ళ చేతుల్లో ఉంది. వీళ్ళలో చాలా ఇక మనోళ్ళు బీ ఫార్మస్ చేస్తారు, సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, వాళ్ళకి పెట్టుకో నువ్వు సర్టిఫికేట్ అంతే, నెలకింత. వ్యాపారం ఎట్లా ఉందో చూడు. ఈ వ్యాపారంలో ఉన్నారా బీసీలు? నువ్వు ఏ రంగంలో ఉన్నావు చెప్పు, నువ్వు ఏ రంగంలో ఉన్నావు? రేపు క్రషర్ గురించి మాట్లాడదాం రేపు, ఇంకా అది చాలా గమ్మతి. అది మెడికల్ షాపులలో జరుగుతున్నటువంటి దందా ఇగో గిది. ఇంకా ఇన్డెప్త్ పోతే చాలా భయంకరమైన నిజాలు ఉన్నాయి ఇలా. మరి ప్రజలారా ఏం జరుగుతుందో చూడండి. ఎట్లా మరి మళ్ళీ మన బీసీ కాలం గుంజుకుందామా? కాదు బాయ్ సాబ్, మన బీసీ ముఖ్యమంత్రి అయితే వీటన్నిటి పని అవుతుంది, గుర్తుపెట్టుకోరు. వీటన్నిటి పని అవుతుంది మన బీసీ ముఖ్యమంత్రి. నిర్ణయాధికారం మన చేతిలో ఉండాలి. ఒక డాక్టర్ రాసిన చిట్టి మెడికల్ షాప్ వాడు తప్ప ఎవరికీ అర్థం కాదని చెప్పి ఒక ఆయన, ఇగో ఇది అన్న మేము ఆంధ్రప్రదేశ్ కానీ మీ జర్నలిజం 100% నిజం, 100% నిజం అని చెప్పి చెప్తాను. రేట్లు ఎక్కువ ఉంటాయి, డాక్టర్ల కమిషన్ ఉంటే వాళ్ళ కంపెనీ ట్యాబ్లెట్స్ రాస్తారు. డాక్టర్లకు కూడా ఈ ఫార్మా కంపెనీ వాళ్ళు, మన ఏజెన్సీ వాళ్ళు గిఫ్ట్లు, టూర్లు, ఈ టాబ్లెట్ రాయండి, ఈ మందులు రాయండి అని చెప్తాడు, ఆ మందులే రాయని చెప్తాడు. అవును, అవి ఆ రకంగా ఉంటుంది. అన్నీ
అయితే గమ్మత్ ఏంటంటే మరి ఈ మందులు ప్రభుత్వం ఉచిత వైద్యంలో భాగంగా అందించాలి కదా. అంటే అక్కడోటి జనరిక్ షాప్ అని పెడతారు. ఇక అందులో ఒకటి దొరుకుతుంది, ఒకటి దొరకది, అది అగ్గకే ఉంటాయి. విషయం ఏంటంటే ఇవి గ్రామీణ ప్రాంతాలలో నిన్ను పట్టణానికి తీసుకొస్తారు. ఎట్టి పరిస్థితిలో నీకు జ్వరం వచ్చినా పట్టణానికి తీసుకొస్తారు. నీకు తెలవకుండానే వాళ్ళు నీకు గాలమేసి గుంచుతూ ఉంటారు పట్టణానికి. ఎట్లా పానం బాగాలేదంటే ఎట్లా మరి ఊళ్ళే కాదు భువనగిరి తీసుకోదాం, ఇక్కడ వడతలేడు హైదరాబాద్ తీసుకుపోదాం. నీకు తెలవకుండానే నిన్ను తీసుకొస్తారు ఇంట్లోకి. నీకు తెలవకుండానే నీ భూమి ఖాతం చేస్తారు. నీకు తెలవకుండానే నీ చుట్టుపక్కల జస్ట్ కౌన్సిలింగ్ ఆడ కూర్చునే పెడతారు. కౌన్సిలింగ్లో కూర్చునే పెట్టి నీ ఆస్తులు ఎంత కథ ఎంత నువ్వు పుట్టుకున్న దవాఖాన కాడికి పోయి ఏమన్నా చేయి సార్ అంటే పానం వాడు మాకు బతకాల్సింది అన్నాడంటే నీ మైలపోలు అయిపోయినట్టే. నువ్వు తీసుకుపోయి ఈడు ఉంటున్నాడు పోతే పోయింది సార్ చూసుకో ఏమన్నా చేసుకో అని అంటే వానికి పెద్దగా ఏం ఖర్చు కాదని చెప్తాడు. ఇక అంతే గట్లుంటుంది కథ. వైన్స్ అండ్ మెడికల్ షాప్ అవి కూడా మాట్లాడదాం భాయ్ సాబ్. అంటే ఎక్కడ డబ్బు బయటికి వస్తా ఉందో అక్కడ వాళ్ళు జోలెలు బట్టి తయారుగున్నారు. ఇది జరిగినటువంటి తమ్మలి కులం గురించి అట మాట్లాడన్నా అవన్నీ తీసి మాట్లాడు. అవి కూడా చెప్పారు. ఓకే, అందరి అన్ని కులాల గురించి మాట్లాడదాం. ఫేక్ డాక్టర్స్ ఇస్తారు నరకలోకంలో ఎక్కడ లేదు భాయ్ సాబ్. మీరు ఠాగూర్ సినిమాలు 10 వెళ్తాయి, రోజుకో ఠాగూర్ సినిమానే. మంచిగా రోజుకో ఠాగూర్ సినిమానే. అట్లే ఓటీటీలో చూసిరా 23 సినిమా చూడరిగా ఎంత అద్భుతంగా ఉంటుందో. అది ఇందులో ఉన్నట్టుంది, అమెజాన్ ప్రైమ్లో ఉన్నట్టుంది. దయచేసి ఈ మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, నేను చెప్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మీరు ఇని ఊరుకుంటే సరిపోదు. మీ వాళ్ళతో డిస్కషన్ అన్నా చేయండి కనీసం, లేకపోతే మీ వాళ్ళకి షేర్ అన్నా చేయండి. మీ బంధువులకో మీ ఆత్మీయులకో షేర్ అన్నా చేయండి. రైట్గా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇది అత్యంత ఘోరంగా జరిగినటువంటి ఒక దుర్ఘటన. ఈ పాపం మందుల కర్మాగారంలో మహా విపత్తు. పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీలో విస్ఫోటం, 34 మంది గాయాలు, కానరాని 5గురి ఆచూకీ. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. పీఎం మోడీ సీఎం రేవంత్ రెడ్డిల దిగ్భ్రాంతి. కొనసాగుతున్న సహాయక చర్యలు. మంటల్లో చిక్కుకొని 19 మంది మృత్యువాత. ఇగో ఎట్లయిపోయింది చూడు, పేలి బాయిలర్స్ పేలి ఇక విజువల్స్ వేసే పరిస్థితి లేదు. ఇక చూడు మొత్తం కంపెనీ కుప్ప గూలిపోయింది బాయిలర్స్ పేలి. ఇక రాష్ట్ర చరిత్రలోనే ఘోర పారిశ్రామిక ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం హైదరాబాద్ శివార్లోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఔషధ పరిశ్రమలో భారీ విస్ఫోటం సంభవించింది. ఒక్కసారి నువ్వు చదువు నేను చెప్తా. ఇక ఇప్పటి వరకు 19 మృతదేహాలను వెలికితీయగా శిథిలాల కింద మరికొందరు చిక్కున్నారని, మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే పేలుడు సమయంలో ఏకంగా 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే అక్కడ పనిచేస్తున్న వారిలో 5గురు సజీవ దహనం అయ్యారు. ప్రమాద తీవ్రతకు పరిశ్రమ భవనంలో 14 అంగుళాల మందంతో ఉన్న ప్రింట్ బీమ్లు సైతం విరిగి కుప్పకూలిపోవడంతో నష్ట తీవ్రత అనూహ్యంగా పెరిగింది. పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఈలం గోవన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి కిందికి దిగుతున్న సమయంలోనే పేలుడు జరగడంతో ఆయన మృతదేహం 50 మీటర్ల దూరంలో ఎగిరిపడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదంలో కార్మికుల ప్రాణాలు, కొన్ని పరిశ్రమల్లో కనీస భద్రతా ప్రమాణాలు మృగ్యం. ఇక కర్మాగారాల శాఖ పర్యవేక్షణ అంతంతే. మా వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు ఆచూకీ చెప్పాలంటూ కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. రైట్గా అయిపోయింది. రైట్గా ప్రమాదంలో కార్మికుల ప్రాణాలు, కొన్ని పరిశ్రమల్లో కనీస భద్రతా ప్రమాణాల మృగ్యం, కర్మాగారాల శాఖ పర్యవేక్షణ అంతంతే. మా వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు ఆచూకీ చెప్పాలంటూ కుటుంబీకుల ఆందోళన. మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది అంటూ ఇదొకట. మొన్న ఆలేరు నియోజకవర్గం చాడ దగ్గర, చాడన అది కాటేపల్లి దగ్గర బాంబుల పరిశ్రమలో బాంబులు వేలితే 4 తునాతునకలైపోయారు. ఇంకా ఆ నలుగురు కుటుంబాలకు ₹1 చొప్పున ఎక్స్గ్రేషియా ఆ కంపెనీ వాడు ప్రకటించిండు. ఇక కంపెనీ వాడికి సహజంగానే ప్రజాప్రతినిధులకు కూడా శాంతి చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా శాంతి చేసిండు. కానీ ఈ ప్రమాదకరమైనటువంటి పరిశ్రమలు ఇక్కడ చర్లపల్లి పారిశ్రామిక వాడ, అక్కడ పాశమైలారం పటాన్చెరు ప్రాంతం,
ఇటు కాటేదాన్ ప్రాంతం, ఈ అగ్ని ప్రమాదాలు బాగా జరిగేటువంటి చోట్లు ఇవి. అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఈ ఏరియాలన్నీ ఉంటాయి. వీటిని సమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. వీటిని ఔటర్ రింగ్ రోడ్ బయటికి పారిశ్రామిక విభాగాలను తరలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడైతే ఇక్కడ పెట్రోలియే డీజిలే ఉంటాయి. పెట్రోల్ గ్యాస్ ఇక్కడ భారత్ ఇక్కడ అన్ని ఉన్నాయి. పాపం ఎక్కడి నుంచి వచ్చారు ఆ టైంలో 150 మంది పనిచేస్తున్నారట. మరి లెక్క మాత్రం చాలా తక్కువగా చూపిస్తున్నారు. బతికున్న వాళ్ళు ఎంతమంది, చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది, ఎవరికి వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ లెక్కలు ఎవరు చెప్పాలి. ఇప్పుడు అదో పరిశాన్ ఉన్నది. ప్రమాద స్థలంలో బాధిత కుటుంబ సభ్యుల రోదనలు. కేంద్ర ప్రభుత్వం 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇక వాడు 1 లక్ష ఇస్తాడు, 3 లక్షలకు వాళ్ళ సాగు దినాలకు అయిపోతాయి కథం. రామచంద్రుడే రాష్ట్ర కమల దళపతి. అధ్యక్ష పదవికి ఒక్క నామినేషనే దాఖలు. అనేక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఖరారు చేసిన అధిష్టానం ఈటలకు నిరాశే నామినేషన్ కార్యక్రమానికి దూరంగా. తెలంగాణ కమల దళానికి కొత్త సారథి ఎన్నికపై గత కొన్నేళ్లుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అధ్యక్ష పదవి రేసులో అనేక పేర్లు వినిపించినా సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావుకే జాతీయ నాయకత్వ పగ్గాలు అప్పగించింది. అనేక సమీకరణాలను విశ్లేషించి రాష్ట్ర సీనియర్ నేతల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని న్యాయవాది ఆర్ఎస్ఎస్ మూలాలున్న రామచంద్రరావు పేరును ఖరారు చేసింది. అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో భాగంగా సోమవారం రామచంద్రరావు ఒక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనంగా మారింది. అధ్యక్ష పదవికి చివరి వరకు రేసులో ఉన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కు నిరాశ మిగిలింది. ఆయన సోమవారం పార్టీ కార్యాలయానికి కూడా రాకపోవడం చర్చనీయాంశమైంది. గోషమాయల ఎమ్మెల్యే రాజాసింగ్ తనకు నామినేషన్ వేసేందుకు అనుమతి ఇవ్వడం లేదంటూ పార్టీకి రాజీనామా చేశారు. నామినేషన్ వేసేందుకు భాజపా రాష్ట్ర కార్యాలయానికి వస్తున్న రామచంద్రరావును మనం ఇక్కడ చూడొచ్చుగా. భాజపాకు ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా. ఇక కిషన్ రెడ్డికి లేఖ అందజేత మీకో దండం మీ పార్టీకో దండం అంటూ వ్యాఖ్య. ఇక రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు అనుమతించలేదని ఆయన ఆరోపిస్తున్నాడు. ఇక విధేయుడు, వివాద రహితుడు, ఏబీవీపీ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన రామచంద్రరావు 4 దశాబ్దాలుగా కాషాయ పార్టీలోనే ఆర్ఎస్ఎస్తో పాటు పార్టీ సీనియర్ నేతల మద్దతు కూడా ఉండడంతో ఆయనకు అవకాశం వచ్చిందట. ఇక సన్ ఫార్మా ఇదెవరిదో చూడ్రి, ఇట్లా తయారు చేస్తారు. ఇక్కడ ఈ కంపెనీలు పెడతారు. కంపెనీలలో మనోళ్ళు గాయాలు కాగానే వాళ్ళ కంపెనీ మళ్ళీ ఇవి అమ్ముతూ ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది. రైట్గా వెలుగు దినపత్రిక వార్తలు చూద్దాం. బోనమెత్తిన గవర్నర్. ఢిల్లీలో లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు షురు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఊరేగింపు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణ కుంభం డప్పు చప్పులతో స్వాగతం పలికారు. ఇక ఆయన బంగారు బోనాన్ని తలపై ఎత్తుకొని పోతరాజుల నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారికి సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇక బీజేపీలో హైడ్రామా. పార్టీ ప్రెసిడెంట్ పోస్టుకు ఒక్కటే నామినేషన్. అధ్యక్షుడిగా రామచంద్రరావు, నిరసనగా రాజాసింగ్ రాజీనామా. నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఫైర్. ఒక్కసారి మళ్ళీ ఆ పోల్లోకి వద్దాం, ఎందుకంటే పోల్ పెట్టమని అడుగుతూ ఉన్నారు ప్రజలు. మీరేమనుకుంటారో మీ ఒపీనియన్ చెప్పండి. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా? బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా? వస్తుంది అనుకునే వాళ్ళు ఇక్కడ, రాదు అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ ఒపీనియన్ తెలియజేయండి. ఆర్టిజన్ సమ్మెకు మద్దతు ఇవ్వండి. మళ్ళీ సంపూర్ణ మద్దతు ఆర్టిజన్ సమ్మెకు, సంపూర్ణ మద్దతు. ఇంకా ఇంకో ఆలోచనే లేదు. రైట్గా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడం కొందరికి ఇష్టం లేదని కామెంట్. హైకమాండ్ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడొద్దని బండి సంజయ్. చంద్రబాబు చెప్తే అధ్యక్షుని పెట్టే పార్టీ తమది కాదని వ్యాఖ్య.
నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాని ఈటెల అరవింద్ బీసీకి అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి కేవలం ఒకే ఒక నామినేషన్ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు పార్టీ హైకమాండ్ మంగళవారం రామచంద్రరావు పేరును అధికారికంగా ప్రకటించనున్నది. కాగా స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నిక సందర్భంగా బీజేపీలో రోజంతా హైడ్రామా నడిచింది. నామినేషన్ వేయనీయకుండా తమకు అడ్డంకులు సృష్టించారని ఆరోపిస్తూ ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిందట. ఇక హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర ఆఫీసులో అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్న రామచంద్రరావు పక్కన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ కూడా ఆయన పక్కనే ఉన్నాడట. మొత్తానికి ఎన్ రామచంద్రరావుని అందరూ ఆ అధిష్టానం నిర్ణయం మేరకు అందరు నిలబడి చేశారు. అయితే మీకో దండం, మీ పార్టీకో దండం. అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు వస్తే మద్దతు ఇచ్చే వారిని బెదిరించారని చెప్పి రాజాసింగ్, రాష్ట్రంలో బీజేపీ రావద్దనే వాళ్ళు ఎక్కువయ్యారని ఆరోపణ. ఇందులో ఖచ్చితంగా కేసీఆర్ ప్రమేయం ఉంటుంది. పాశమైలారంలో ఘోర ప్రమాదం, 19 మంది మృతి. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు, 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ కార్మికులు. కుప్పకూలిన 3 అంతస్తుల అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీ లోపల 150 మంది, స్పాట్లోనే 6, చికిత్స పొందుతూ 13 మంది మృతి. మృతుల్లో ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ గుహాన్ కూడా ఉన్నాడట. 30 మందికి తీవ్ర గాయాలు, దవాఖానకు తరలింపు. సహాయక చర్యలు చేపట్టిన ఫైర్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది. ఘటనపై ప్రధాని మోడీ, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 చొప్పున కేంద్రం తక్షణ సాయం. మృతుల కుటుంబాలను అన్ని విధాలు ఆదుకుంటాం, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పి మంత్రులు చెప్పారు. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించడంతో 19 మంది మృతి చెందారు, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీ పరిసరాల్లో ఘాటైన వాసనలు వ్యాపించగా చుట్టుపక్కల ప్రజలు భయంతో వణికిపోయారు. ఫ్యాక్టరీలో ఉదయం సుమారు 9 గంటలకు ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 150 మంది పనిచేస్తున్నారు. ఇందులో స్పాట్లోనే 6 సజీవ దహనమయ్యారు. మరో 13 మంది దవాఖానలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పేలుడు దాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. ఫ్యాక్టరీలోని 3 అంతస్తుల అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కుప్పగూలింది. దీని శిథిలాల కింద పెద్ద సంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయారు. పక్కనే ఉన్న మరో బిల్డింగ్ సైతం బీటలు వారింది. పేలుడు కారణంగా భారీ శబ్దం రావడంతో ఫ్యాక్టరీలోని మిగతా విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఇక స్పాట్కు మంత్రులు దామోదర్ రాజనరసింహ, గడ్డం వివేక్ ఇద్దరు పేరు. కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాద సమాచారం అందిన వెంటనే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. కలెక్టర్లు, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఇగో ఇది జరిగినటువంటి ఘటన, చాలా ఘోరమైనటువంటి ఘటన జరిగింది, దుర్ఘటన. మరి ఏమేం జరిగింది అనేది ఇంకా ఎంక్వైరీలో బయటికి రావాలి. లైట్ విజువల్స్ లైట్గా వద్దులేనా విజువల్స్, అంటే చనిపోయినాయి కాదు ఉట్టిగా. ఒకసారి విజువల్ చూపిస్తా అంటుడు మనకు సుదర్శన్ గారు. అగో పోయింది సిద్ధంగానేగా. ఇది సండే రోజు. ఇవేనా విజువల్స్ అన్నీ? ఇవన్నీ విజువల్స్. ఇదిగో దట్టమైన పొగలను అలుముకున్నాయి. చాలామందికి గాయాలైపోయినాయి. మొత్తం పొగలంతా కమ్ముకున్నాయి చూడండి. అత్యంత దారుణంగా జరిగింది ఈ ఘటన. చాలా ఉన్నాయి కానీ అవి చూడించలేకపోతున్నాము. ఘోరం పాపం. రామచంద్రరావు గారు ఏమంటా ఉన్నాడు? ఇదేగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నా పేరు ఖరారు చేస్తున్నది సమాచారము ప్రచార ప్రసార సాధన ద్వారా తెలుస్తాము. ఆయన ఏది నామినేషన్ వేసే కంటే ముందు కార్యక్రమం అదంతా. ఇక
బనకచర్లకు బ్రేక్. పోలవరం బనకచర్ల లింకుకు అనుమతులు ఇవ్వలేమన్న కేంద్రం. ఏపీ ప్రతిపాదనలు తిప్పి పంపిన పర్యావరణ శాఖ. వరద జలాల మీద మరోసారి స్టడీ చేయాలి. అంతర్రాష్ట్ర వివాదాలపైన సిడబ్ల్యూసీతో చర్చించాలని సూచన. ఫలించిన తెలంగాణ సర్కార్ పోరాటం. వరుస ఫిర్యాదులతో వెనక్కి తగ్గిన కేంద్రం అంటూ ఒక వార్తను చూస్తాను. బనకచర్లకు ఇక్కడ పేపర్లలో బ్రేక్ కావచ్చు, దానిపైన చేసుకుంటే ఇది తాత్కాలికంగా తెలంగాణ జనాన్ని ఉపశమనం లాంటి ముచ్చటైనప్పటికి కూడా ఇది ఆగే ప్రాజెక్ట్ అయితే కాదు. ఈ ఏడాదికి ఇంజనీరింగ్ ఫీజుల పెంపు లేదు. అమ్మా నాయన ఇడిచిపెట్టినావా నాయన వేమనరేందర్ రెడ్డి గారు, ఇడిచిపెట్టినావా ఈ ఏడాది ఇంజనీరింగ్ ఫీజుల పెంపు లేదు. అన్ని ప్రొఫెషనల్ కోర్సులకు పాత ఫీజులే. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. సర్కార్ నిర్ణయంపై స్టూడెంట్లు పేరెంట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారట. నాయన కరుణించింది నాయన. ఈసారి ప్రొఫెషనల్ కోర్సుల ఫీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ సహా అన్ని ప్రొఫెషనల్ కోర్సులకు గతంలో ఉన్న ఫీజులే కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో ఇంజనీరింగ్తో సహా ఇతర వృత్తి విద్యా కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు భారీ ఊరట లభించినట్లయింది. ఇక ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సోమవారం ఉత్తర్వులు జారీ చేసిరట. ఈ ఏడాది ఇంజనీరింగ్ ఫీజులు పాత ఫీజులే. ఫీజులు అవే కానీ డొనేషన్లతోనే వచ్చింది బాధ. ఇష్టం వచ్చిన ఫీజులు వసూలు చేద్దాం. డొనేషన్లు 15 లక్షలు 20 లక్షలు అడ్డగోలుగా డొనేషన్లు. అర్రాస్ పాట లెక్కున్నది ఇష్టం వచ్చినట్టుగా. దేశానికి రోల్ మోడల్గా అంగన్వాడీలు. పౌష్టికాహారం టీచింగ్లో అగ్రగామిగా ఉండేలా కార్యాచరణ. సీఎం రేవంత్. కొత్త టెక్నాలజీతో కంటైనర్ మొబైల్ అంగన్వాడీలు. తల్లిదండ్రులకు భరోసా కల్పించేలా ఉద్యోగుల వేతనాల నుంచి వాటా 10 నుంచి 15% కట్ చేసేలా పరిశీలించాలి. రవాణా, దేవాదాయ, ఐటీ సహా వివిధ శాఖల్లో ట్రాన్స్జెండర్ల సేవలు. దివ్యాంగులకు అండగా ప్రభుత్వం. సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించిందట. ఇక రెమిటెన్స్ ట్యాక్స్పై ట్రంప్ వెనక్కి తగ్గిండు. 3.5% నుంచి 1% తగ్గింపు. బ్యాంక్ అకౌంట్స్ తర్వాత డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా జరిగితే నో ట్యాక్స్ అంట. క్యాష్ మనీ ఆర్డర్ తర్వాత క్యాషియర్ చెక్స్ ద్వారా చేసే రెమిటెన్స్కు మాత్రమే వర్తింపు. ఇక ఎన్ఆర్ఐలు H1B వీసాకు సంబంధించి సిబ్బంది తర్వాత ఇండియన్ స్టూడెంట్స్కు ఊరట లభించిందంట. కొంచెం తక్కువ వేసినట పైసలు. రికార్డు స్థాయిలో 95% రేషన్ పంపిణీ. 3 నెలల కోటాను ఒకేసారి అందించిన సివిల్ సప్లై శాఖ. గతంలో ఎన్నడూ 85% మించలే. హైదరాబాద్లో 103%, మేడ్చల్లో 113%, రంగారెడ్డిలో 13% అందిన రేషన్ మళ్ళీ సెప్టెంబర్లోనే పంపినట్టు. అప్పుడు 3 నెలల దాకా రేషన్ లేదుగా. 3 నెలలు ఒకటేసారి ఇచ్చేసారు సన్నబియ్యం. ఇక తీన్మార్ చూస్తే ఇవన్నీ మా ఘనతే అని కేసీఆర్ అంటా ఉంటే, రక్షణ భూముల ఒప్పందం, ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 మేమే మా ఘనతే అని అంటే, తెలంగాణలో మలబార్ గోల్డ్ ప్లాంటు అని చెప్పి వీళ్ళు అంటుంటే, కాళేశ్వరం అప్పులు, ఫోన్ ట్యాపింగు, తర్వాత ఈ రేసు అప్పులు, మన్ను మశానం, ఇది కూడా మీ ఘనతనే వెతుకుతున్నారు. సార్ ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు. ఇంజనీరింగ్కు పాత ఫీజులే. MBA తర్వాత ఫార్మసీ ఇతర వృత్తి విద్యా కోర్సులకు నిరుటి ఫీజులే కొనసాగింపు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా కళాశాలల ఫీజుల పెంపు ప్రతిపాదనలు పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు. ఇతర రాష్ట్రాల విధానాలపైన సుప్రీంకోర్టు, హైకోర్టు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమని చెప్తా ఉందిగా, అది చేయరు. ఎందుకంటే అది BC SC ST పిల్లలకు చెందాల్సింది కదా, అది చేయరు. ఈ ఫీజులు ఇప్పుడు ఫీజుల పెంపు కార్యక్రమం. ఇప్పుడు ఫీజులు మీరు సార్ మీరు ఫీజులు పెంచితే మరి మేము అంతా ఇంజనీరింగ్ కాలేజీలో మన రెడ్డి గారులు అంతా కలిసి కొంత జమ చేసి మరి ఇస్తారు, మరి దానికి ఓకేనా అంటే పరిశీలించినట్టున్నాడు మాకు కొద్దిసేపు. పెంపు ప్రతిపాదన ఇంకా అట్టే సజీవంగా ఉందని నిన్న మన పేపర్లు వచ్చిండే. ఈ దుకాణం ఏదో జరుగుతుంది అనగానే మళ్ళీ ఇక అమ్మో బదనాం అవుతామని మళ్ళీ తర్వాత విషయం ఏంటంటే ఇప్పటికే ఎక్కువ ఫీజులు ఉన్నాయి, మరి తగ్గించే ప్రతిపాదన ఎందుకు పెడతలేరు? ఇప్పుడు పెంచుడు విషయం చర్చిస్తారు కానీ మరి తగ్గించాలి కదా, అసలు ఫీజులు ఎక్కువ నేను అంటున్నారు కదా. రసాయన పరిశ్రమలో పేరుడు, 20 మంది దుర్మరణం, మరో 14 మంది కార్మికులు గల్లంతు, కాలిన తీవ్ర గాయాలతో 30 మంది ఆసుపత్రిలో, వారిలో 16 మంది పరిస్థితి విషమం. సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడలో ఘోరం. డ్రైయర్ పేలడంతో ఎగిసిన అగ్నికిలలు, 2 కిలోమీటర్ల మేర కంపించిన భూమి, కుప్పగూలిన పరిశ్రమ గెస్ట్ హౌస్, అందులో ఉన్న జనరల్ మేనేజర్ మృతి. పేలుడు సమయంలో విధుల్లో 155 మంది, ముద్దలుగా మృతదేహాలు. DNA పరీక్షలకు చర్యలు, రంగంలోకి దిగిన హైడ్రా, SDRF, ఆ తర్వాత ఫైర్ బృందాలు. మృతులు క్షతగాత్రులు బీహార్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు. ఘటనాస్థలిని సందర్శించిన మంత్రులు దామోదర, వివేక్, మాజీ మంత్రి హరీష్. CS నేతృత్వంలో విచారణ కమిటీ. ఘటనపై సీఎం దిగ్భ్రాంతి. ఇవాళ సందర్శించబోతా ఉన్నట్టు ముఖ్యమంత్రి. కాలిన గాయాలతో, తీవ్రంగా కాలిన గాయాలతో అంబులెన్స్లో కార్మికులను ఇక్కడ చూడొచ్చు. ఏం బతుకుతారు ఇక, ఘోరం. 50% దాటిందంటే బతుకరు. ఇక కమల దళపతి రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక. నూతన సారథిగా నేడు అధికారిక ప్రకటన. కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్షుడి దాకా 4 దశాబ్దాల్లో అంచెలంచెలుగా ప్రస్థానం. విద్యార్థి నేతగా రాడికల్స్తో పోరు. నక్సల్స్ దాడితో 2 నెలలు మంచంపైనే. 1986 నుంచి అడ్వకేట్గా సేవలు. ఇక కార్పొరేటర్గా తొలిసారి పోటీ. 2015లో
ఎమ్మెల్సీగా ఎన్నికయ్యిండు. రాష్ట్రంలో అధికార పీఠమే లక్ష్యం, స్థానిక సంస్థల ఎన్నికలే తొలి టార్గెట్ అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మనం పోలు పెట్టుకున్నాం మరి దీని మీదనే. రైట్, ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా అంటే దాదాపు ఒక 2600 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఒకసారి రిజల్ట్ చూస్తే వస్తుంది అని 16% మంది, రాదు అని 84% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో ఇది వీళ్ళకు వాళ్ళకు 16 చాలు, వాళ్ళ ఫ్యూచర్ లెక్కలకు ఫ్యూచర్ పొత్తులకు ఈ 16 సరిపోతుంది వాళ్ళకు. అందుకోసమే ఈ పార్టీలు ఏవి మన బీసీల పార్టీలు కావు, వాళ్ళు బిచ్చం ఇస్తేనే ఉండాలి. అందుకే బీసీలకే రాజకీయ పార్టీ రావాలి. ఆ రాజకీయ పార్టీ ఎట్లా వస్తుంది ఏం కథ త్వరలో మీ ముందు చెప్తాం. బీజేపీకి రాజాసింగ్ వీడుకోలు, పార్టీ సభ్యత్వానికి ఇవాళ వీడుకోలు సమావేశం పెట్టకపోయారు బీజేపీ ఆఫీసులో. ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, అక్కడ బీసీకి ఇచ్చిరు, ఇక్కడ ఓసీకి ఇచ్చిరు. బనకచర్లకు బ్రేక్, ప్రాజెక్టు పర్యావరణ అనుమతికి విధి విధానాలు జారీ చేయలేం, అంతరాష్ట్ర అంశాలు ఇమిడి ఉన్నందున టీఓఆర్ నిర్ణయించలేం, గోదావరి ట్రైబ్యునల్ నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదులు వచ్చాయి, వరద జలాల లభ్యతపై సమగ్రంగా అంచనా వేయాల్సి ఉంటుంది, ఇందుకు సిడబ్ల్యూసీని సంప్రదించండి, ఆమోదం తర్వాతే రండి. మీరు ఇప్పుడు ఏం బ్రేకే వట్టిగా స్పీడ్ బ్రేకర్ కాదు ఇట్లా కొట్టినట్టే, మీరు ఆడికి పోరి అవి తెలుసుకొని రాపోరు మేము ఇస్తామని చెప్పారు అంతే. ఏపీ సర్కార్ కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ స్పష్టీకరణ, ప్రతిపాదన వెనక్కి, ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి ఇవ్వరాదంటూ కేంద్రానికి గతంలో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ లేఖలు, వినతి పత్రం. కేబినెట్ ఆమోదం లేకుండానే కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణం గుర్తించిన ప్రభుత్వం జస్టిస్ ఘోష్ కమిషన్కు లేఖ సిద్ధం, అన్ని వివరాలతో ఇవాళ సీల్డ్ కవర్లో సమర్పిస్తారట. ఇక హిందుస్థాన్ ధాన్యం టెండర్ లాట్ రద్దు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఉత్తర్వు, 2022-23 రబీ సీజన్ వేలంలో కేటాయింపు, దాని బదులు సన్న బియ్యం ఇస్తామన్న మిల్లర్లు, తనకు అభ్యంతరం లేదన్న హిందుస్థాన్, 80,872 మెట్రిక్ టన్నుల మిల్లింగ్ చేసి సన్న బియ్యం ఇవ్వడానికి మిల్లర్లకు అనుమతి, ఈఎండి వెనక్కిస్తారా జప్తు చేస్తారా అని చెప్పి హిందుస్థాన్ ధాన్యం టెండర్ లాట్ రద్దు అయిపోయిందట. ఇక సార్కు ప్రత్యామ్నాయంగా కొత్త గ్రూప్, దక్షిణాసియా దేశాలతో చైనా, పాక్, బంగ్లాదేశ్ మంతనాలు, భారత్కు కౌంటర్గా ఏర్పాటు చేయబోతుంది. సార్కు దేశాలు ఉంటాయి కొన్ని, ఆ సార్క్ దేశాలకు ప్రత్యామ్నాయంగా కొత్త గ్రూప్ పెడుతున్నట్టు ఇటు చైనా, పాకిస్తాన్, ఇండియాకు వ్యతిరేకంగా పెడుతున్నట్టు ఈ లంగలు. నేటి నుంచే తత్కాలకు ఆధార్ లింకు, సర్క్యులర్ జారీ చేసిన రైల్వే శాఖ, తత్కాలకు ఆధార్ లింకు పెడతారు, ఓటుకు లింకు పెట్టరా. నేటి నుంచి అమల్లోకి రైలు ఛార్జీల పెంపు, ఏసీ కిలోమీటర్ 2 పైసలు, నాన్ ఏసీ 1 పైసా పెంపు. ఇక వివాహితపై ఆర్ఎంపీ ఘాతుకం, ఆమె 2 చేతులకు గడ్డి మందు ఇంజెక్షన్ చేసి లైంగిక దాడి, అపస్మారక స్థితికి చేరుకున్న బాధితురాలు, గస్తీ పోలీసుల రాకతో నిందితుడు పరారు. నల్గొండ జిల్లా గుర్రంపోడ్లో దారుణం, చికిత్స పొందుతూ బాధితురాలు మృతి. ఉరిదీయాలవన్నీ దొంగ నా కొడుకులు. ట్యాపింగ్ ముఠా వసూళ్ల వేట, ట్యాపింగ్ మాటున బెదిరింపులు, దోపిడీలంట. ఎంపీ కొండా నుంచి భూమి కొన్న వ్యక్తి నుంచి వసూలు, 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లకు తోడు 4 నుంచి 5 కోట్ల కుచ్చుటోపి, ఎన్నికల వేళ ఎంపీ ఈటల అనుచరులకు బెదిరింపులు, వీరందరి వాంగ్మూలాల నమోదుకు తాజాగా సిట్ కసరత్తు, బాండ్లు ఏ పార్టీకి ఎవరు కొనిపించారని ఆరా తీసే ఛాన్సు, పక్కా సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకట. వీళ్ళు ఫోన్లు ట్యాపింగ్ చేసి ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి భూమి ఇంకొక ఆయన కొన్నాడట, ఆయన బెదిరించి ఆయన దగ్గరికి పైసలు గుంజిరట ఈ దొంగలు. పోలీసులు ఆ దొంగల వీళ్ళని ఏమంటారు, వీళ్ళ బుర్రలకు శస్త్రచికిత్సలు జరగాలన్నా, వీళ్ళను మెంటల్ దవాఖానలకు కొంచవాలి వీళ్ళని దొంగలను. ఓ వ్యక్తికి భూమి అమ్మాను, ఆ వ్యక్తి వద్దకు ట్యాపింగ్ ముఠా వెళ్లి బెదిరించింది, బలవంతంగా 12 కోట్ల నుంచి 13 కోట్ల వరకు ఎలక్టోరల్ బాండ్లు కొనిపించింది, మరో 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు అదనంగా వసూలు చేసింది. నా దగ్గర భూమి కొన్న వ్యక్తి వివరాలు వారికి ఎలా తెలుస్తాయి, ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్ప. కొండా విశ్వేశ్వరరెడ్డి అన్న మాటలు ఇవి. మునుగోడు హుజూరాబాద్ ఎన్నికలప్పుడు టాపిక్ బీఆర్ఎస్ పార్టీ ఎత్తనేత్తదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు దీంట్లో ఇరికిపోయినామనే మాట తెలుసు. ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నాడో రేపు పొద్దుగాల ఇవన్నీ అయిన తర్వాత నోరేళ్ళ పెడతారు. వాళ్ళు మామూలుగా చేయలే. వానాకాలం పంటలకు బీమా లేనట్లే, టెండర్లు పిలవని ప్రభుత్వం, ఆర్థిక సమస్యలే కారణం, ప్రకృతి విపత్తులో తక్షణ సాయం ఎకరానికి 10,000. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరితే అయిపోయి వానాకాలం పంటకు బీమా లేనట్లే. ఈజీగా ఉంటుండే, జస్ట్ అది ప్రీమియం కడితే. మొబైల్ అంగన్వాడీలు, మురికివాడలు, వలస కార్మికులు ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు, అక్కడి పిల్లలకు నిర్దేశిత సమయంలో పౌష్టికాహారం. తెలంగాణ అంగన్వాడీలు దేశానికే రోల్ మోడల్ కావాలి, పౌష్టికాహారం బోధనలో అగ్రగామిగా ఉండేలా కార్యాచరణ, భవనాల నిర్మాణంలో అధునాతన సాంకేతికత వినియోగం, పిల్లలు పట్టించుకొని వృద్ధులకు అండగా నిలవాలి, వారి వేతనాల నుంచి తల్లిదండ్రులకు వాటా జమ చేయాలి. రవాణాతో పాటు ఇతర శాఖల్లోని ట్రాన్స్జెండర్ల సేవలు, దివ్యాంగులకు మరింత అండగా రాష్ట్ర ప్రభుత్వం, సంక్షేమ శాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ ఇవాళ మేము బీసీలుగా మేము కొంతమంది ముఖ్య నాయకులు తీసుకున్నాం. రేపటి బీసీ ప్రభుత్వంలో
మళ్ళీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి ప్రతి బీసీ కుటుంబానికి మినిమం 2 ఎకరాల భూమి ఉండేటట్టు చేయాలి. మినిమం 2 ఎకరాల భూమి. ఆ విధంగా కార్యాచరణ రూపొందిస్తా ఉన్నాం. బీసీ వాళ్లకు ఖచ్చితంగా 2 ఎకరాల భూమి ప్రతి కుటుంబానికి ఉండేటువంటి కార్యాచరణ రూపొందిస్తాం. మినిమం వివాహితపై ఆర్ఎంపీ ఘాతుకం అది అయిపోయింది. 4 రోజుల్లో శ్రీశైలం గేట్లు ఓపెన్. ప్రాజెక్టుకు 1.5 లక్షల క్యూసెక్లు జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక మనకు బంకర్ బస్టర్ బాంబులు అమెరికా తరహాలో అభివృద్ధిపై భారత్ దృష్టి. 7,500 కిలోల వార్ హెడ్ మోసుకెళ్లేలా అగ్ని 5లో మార్పులు చేయబోతా ఉన్నారట. ఇంకో ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్త చూద్దాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెనుముప్పు. ఈ రిజర్వేషన్లతో బీసీలకు తీవ్ర నష్టం తప్పదు. శాసనమండలి సభ్యులు తీర్మార్మలను బీసీలకు పెనుముప్పు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనే అంశంపై రాసిన 2 పుస్తకాల ఆవిష్కరణ అంటూ ఈ పుస్తకాలను నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్లో పెట్టమని చెప్పిన మా వాళ్ళకి, లేదంటే ఏదైనా ఒక నెంబర్ ఇవ్వండి వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ అయ్యి తీసుకుంటారనేటువంటి మాట చెప్పిన. సో అది మీకు ఎవరికన్నా ఆ పుస్తకం కావాలంటే మీ అడ్రస్లు కిషోర్ నెంబర్ చెప్పు. నీ నెంబర్ ఏమన్నా నువ్వు ఎత్తవుగా? వదిలే నువ్వు ఎత్తవు. నా ఫోనే ఎత్తవా? 7 సార్లు ఎత్తవా? చెప్పు కిషోర్ నెంబర్. 9966 9966 25 68 19. 2 పుస్తకాలు అంటే మీ పుస్తకాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అవన్నీ కూడా మా పుస్తకాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ నిన్న చూసారు కదా. ఈ నెంబర్కు 9966256819 ఈ నెంబర్కి కిషోర్ నెంబర్కి కాల్ చేసి మీ ఆర్డర్ ఇవ్వండి. దాన్ని ఎట్లా పంపించాలనేది కిషోర్ ప్లాన్ చేస్తాడు. బీసీలకు బీజేపీ మొండి చెయ్యి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరు ఖరారు. అంతా సెలక్షన్ ఎలక్షన్ లేదు. బీజేపీలో మేడిపండు ప్రజాస్వామ్యం. కమలం పార్టీలోనూ కాంగ్రెస్ మార్కు రాజకీయాలు. ఆర్ఎస్ఎస్ మెచ్చిన వారికే హైకమాండ్ ఓటు. రామచంద్రరావు ఎంపికపై రాజాసింగ్ తిరుగుబాటు. పార్టీలో పలువురు అసంతృప్తి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలపై పెదవి విరుస్తున్న ప్రజలంటూ పదవులు పెదవి విరిచినా నెత్తి గుద్దుకున్నా మనకు సంబంధం లేని ఎన్నిక అది అలా పార్టీకి సంబంధించినటువంటిది. సో కాబట్టి మీకు అన్ని పత్రికలు బీసీలకు మొండి చేయనేటువంటి వార్త పత్రికలు రాయాలి. ఎక్కడ రాయాలి? ఎందుకంటే వాళ్ళే బీసీల పత్రికలు కాదు, మన బీసీ పత్రిక కాబట్టి మొండి చేయని రాసింది. బీజేపీకి రాజాసింగ్ రాజీనామా. ఇక కిషన్ రెడ్డికి రిజైన్ లెటర్ అంటే ఇచ్చిండు. ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సమాచారం. కిషన్ రెడ్డి వ్యవహారంపై తీవ్ర అభ్యంతరం. తన అధ్యక్ష నామినేషన్ను అడ్డుకున్నట్లు ఆరోపణ. ఇక ఈసీ మెంబర్స్ను కిషన్ రెడ్డి బెదిరించినట్లుగా ఆరోపిస్తూ ఉన్నాడు. ఇక కర్ణాటక సీఎం మార్పు హైకమాండ్ పరిధిలో ఉంది. సుర్జేవాలా నివేదిక ఆధారంగానే హైకమాండ్ నిర్ణయం. అధిష్టానం ఆలోచనను ఎవరు చెప్పలేరు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనవసర సమస్యలు సృష్టించొద్దని నేతలకు సూచన. మా ప్రభుత్వం 5 ఏళ్లు కొనసాగుతుందని సిద్ధరామయ్య కౌంటర్. ఇది ఆగమాగం. ఇది 5 దేశాలు 8 రోజులు 2 ఖండాలలో పర్యటించనున్న ప్రధాని. ఇక జూలై 2 నుంచి 9 వరకు మోడీ విదేశీ పర్యటనలు ఉన్నాయంట. బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొననున్న ప్రధాని. మన్మోహన్ సింగ్ గారు ఇటువంటి పర్యటనలో పాల్గొన్నప్పుడు మీడియాను తీసుకుపోయి ఫ్లైట్లను ఎక్కడో సమావేశానికి సంబంధించినటువంటి దేశ ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలు చర్చకు పెడుతుండే, మీడియా ముందు పెడుతుండే. ఎన్ని దేశాలు తిరిగినా ఏం మీడియాతో మాట్లాడేది లేదు, ఎవరికి చెప్పేది లేదు. అప్పుడోసారి ఏది సెలబ్రిటీలతో ఇంటర్వ్యూ చేసి మీడియా మొఖాన ఎంగిలి వీడియోలు కొడతా ఉంటే వాళ్ళ వేసుకొని మురవాలి. ఒక ప్రధానమంత్రి ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది దేశ ప్రజలకు వివరించకుండా, ఏమేం జరుగుతుంది, ఏం చేస్తూ ఉన్నాం అనేది వంటిది ప్రజలకు చెప్పకుండా, మన్ కీ బాత్ అని ఆయన మనసులో మాట జనానికి చెప్పి జనమేమనుకుంటుర్రో కనీసం మీడియా ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు 5 దేశాలు 8 రోజులు. ఇది రికార్డా? ఇప్పుడు ఆ నా అన్వేషణ పిల్లగాడు ఉన్నాడు, అని పేరు ఏమి పిల్లగాని పేరు? అన్వేషణ్. ఆ పిల్లగాని కంటే వేగంగా తిరుగుతున్నాడు ఇప్పుడు పోటీపడి. ఆ పిల్లగాడు ఇంకా ఆ పిల్లగాడు ఇంకా పర్యటనలు అయిపోయినాయి ఉన్నాయో తెలియదు, కానీ ఇప్పుడు ఆ అన్వేష్ కంటే ఎక్కువ తిరుగుతున్నాడు ఇప్పుడు. కనీసంగా వీడియోనన్నది అన్వేషణ వీడియో ఏం జరుగుతుందో చూపిస్తుండు.
పాశమైలారంలో భారీ అగ్ని ప్రమాదం, సిగాచి పరిశ్రమలో పేలిన రియాక్టర్, 13 మంది మృతి, 25 మంది గాయాలు. మృతులంతా బీహార్, యూపీ వాసులే. ప్రమాదంపై ప్రధాని మోడీ, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. కేంద్రం ప్రభుత్వం తరఫున 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన. ప్రమాదంపై రాష్ట్ర సర్కార్ విచారణకు ఆదేశం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ. మృతుల కుటుంబాలకు 1 కోటి నష్టం పరిహారం ఇవ్వాలని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ బంకర్ బస్టర్ క్షిపణులపై భారత్ దృష్టి పెట్టిందట. ఇరాన్పై అమెరికా ఆ క్షిపణుల వినియోగం, ఆ తర్వాత ఇండియా అప్రమత్తం. బంకర్ బస్టర్ క్షిపణుల తయారీపై సూత్రప్రాయ నిర్ణయం, డిఆర్డీఓ అధికార వర్గాల కీలక వివరాలు వెల్లడట. ఇప్పుడు మనోళ్ళు కూడా తయారు చేస్తారు. ఇక పెరిగిన రైలు ఛార్జీలు, కిలోమీటర్కు 2 పైసల వరకు పెంపు అంట. అర్ధరాత్రి నుంచి కొత్త ఛార్జీల బాధుడు. ఇక తత్కాలకు ఆధార్ తప్పనిసరి. యథావిధిగా రిజర్వేషన్ ఛార్జీలు, సూపర్ ఫాస్ట్ సర్ఛార్జీ. 3 రోజులు వానలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. 3 రోజుల నుంచి జారీ చేస్తున్నాం. ఇప్పటిదాకా సినుకు లేదు. మీ వానలు పడ్డాయా? మీ ఊళ్ళో పంటి వానలు పడ్డాయా బాయ్సాబ్? వానలు పడుతున్నాయా మీ ఊళ్ళే? నిన్న మొన్న కూడా చదివిన నేను ఎల్లో అలర్ట్ అని చెప్పి. ఈ అలర్ట్లు ఏమి అనిపిస్తలేవు. జర అట్లా రాజా సింగ్ని మార్నింగ్ న్యూస్లోకి పిలవండి. ముసలు వచ్చిపోతుంది. సార్ పిలువ సార్. రాజా సింగ్ని మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఒక పార్టీకి రాజీనామా చేసిపోయినప్పుడు ఆయన బాధ ఏందో కూడా వినాలి కదా. 3 రోజులు వానలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గాలుల తీవ్రత అధికంగా ఉంటుంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ. ఈ హైదరాబాదులో వానలు ఇంబ్యాలెన్స్గా పడుతుంటాయి. పడాల్సిన సమయంలో పడకుండా, ఎప్పుడు పడితే అర్థం కాకుండా. ఎందుకు హైదరాబాద్ వాతావరణం దెబ్బతిన్నదంటే, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం 723 క్రషర్ మిషన్లు ఉన్నాయి. ఇవి ఏం చేసినాయంటే గుట్టలను మింగినాయి. రేపు మాట్లాడుకుందాం దాని గురించి. 723 ఇంక వెళ్తే ఇంకా కొన్ని ఉన్నాయి. మమ్మల్ని ఎవరు ఆపలేరు. ఎవరు ఆపుతారు? పోయి రైలు పట్టాల మీద కూర్చుంటే. రైలు రోకో చేసి తీరుతాం. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు మా లక్ష్యం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సింగరేణి జాగృతి రైలు రోకో పోస్టర్ ఆవిష్కరణ చేసిన. అమ్మ కవిత గారు, మీరు పోయి రైలు మీద ముంగడ మొదటి ఆత్మ బలిదానం బీసీల రిజర్వేషన్ గురించి మీ ఇంట్లో నుంచి అయితే బాగుంటుంది ఈసారి. ఎందుకంటే అప్పుడు మాదైంది కదా శ్రీకాంత్ చర్చ జరుగుతుంది. మొదటి ఆత్మ బలిదానం ఇక్కడి నుంచే. కానీ ఈసారి బీసీలు ఎవరు కూడా మనకు ఆత్మ బలిదానాలు, ఈ పోరాటాలు ఇవి మనకేమొద్దు. కార్యకర్తలు మనం రాజకీయ పరమైన పోరాటం చేద్దాం. ఈ వద్దుగా కార్యకర్తలు పక్కకుండ్రి, ఆమె ముంగడ్డలో పెట్టుర్రి. ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే అటు పెట్టుర్రి. ఏపీ సర్కార్కు కేంద్రం షాక్. పోలవరం బనకచెర్ల అనుమతులపై కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ అభ్యంతరం. ప్రాజెక్టులపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. జీడబ్ల్యూడిటి తీర్పు తర్వాత మన నాగరాజ్ అని హుజూర్ నగర్లో ఉంటాడు. రైలుకు ఎదురుగా పోతే కాళ్ళు చేలిపోతే వీళ్ళ చుట్టూ తిరిగి యాస్టకు వచ్చింది. యాస్టకు వస్తే నేనే ఇడికి పిలిచి తోచిన సాయం చేసి నిన్ననో మొన్న నిమ్స్లో ఏదో ట్రీట్మెంట్ ఉంటే 2.5 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఎల్ఓసి ఇచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటా నేను చూస్తూ ఉన్నా. ఇలా నమ్ముకొని గతంలో పోతే మనోని పరిస్థితి గది. ఇలా నమ్ముకొని మనోడు పోతే మనోడి పరిస్థితి కాదు. తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఈ తీసుకుపోయి మళ్ళీ ఆయనతో మావులను పట్టాల మీదకి నువ్వు పక్కకు జరిగేవు తల్లి. ఏమైనా ఉంటే ఆమెను పంపిరి మేడంని. ఏపీ సర్కార్ కేంద్రం షాక్. పోలవరం బనకచెర్ల అనుమతులపై కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ అభ్యంతరం. ప్రాజెక్టుపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇది అయిపోయింది కదా. రెమిటెన్స్ పన్ను తగ్గింపు. భారతీయులకు ట్రంప్ భారీ ఊరట. 5% పన్నును 1%కే పరిమితం చేస్తూ నిర్ణయం. బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీలకు పూర్తి మినహాయింపు. సెనెట్లో స్వల్ప మెజార్టీతో కీలక బిల్లుకు ఆమోదం లభించిందట. అక్కడ నుంచి ఇక్కడ పంపించే పైసల మీద పన్ను వేస్తారు. అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెరుముప్పు అని చెప్పి నిన్న మహిళా సోదరుమణులందరూ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూషన్ వార్తలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇక కాంగ్రెస్ మాట తప్పింది అని చెప్పి ఒక ఏమేం మాటలు తప్పింది అనేది ఇందులో ఉంది. నేటి మాట. అమ్మ నీ పేరు బరువెక్కుతుంది సమాజంలో, నీ వ్యక్తిత్వం అని చెప్పి నేషనల్ టొబాకో కంట్రోల్ అవార్డుకు మాచన రఘునందన్ ఎంపికైందట. జాతీయ కులగణన జరిగితే దేశ రాజకీయాల్లో పెను మార్పులు. సోమన్న రాసిండు. సర్కార్ ఆస్తులను పట్టించుకొని అధికారులు. ఇవి శనార్థి తెలంగాణ. అలాగే శనార్థి కథనంతో కదిలిన యంత్రాంగం. బెగ్గింగ్ మాఫియా శీర్షికతో ప్రత్యేక కథనం స్పందించిన అధికారులు. నేటి నుంచి ఆపరేషన్ మస్కాన్ 11 ప్రారంభం. చిన్నపిల్లలతో పనిచేస్తే క్రిమినల్ కేసులు. బాల కార్మికులు కనిపిస్తే 1098 100కు సమాచారం అందించండి. అడిషనల్ ఎస్పీ జి రమేష్ వెల్లడి. తెలంగాణ శనార్థి తెలంగాణ పత్రిక. ఇక ఒకసారి సాక్షి దినపత్రికలో ఉన్న వార్తలు చూద్దాం. ఆయుష్ అదరహో యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో టైటిల్ సాధించిన భారత్ షట్లర్. ఇక డాక్టర్స్ హార్ట్ బీట్ అంట. దేవుడు రాసిన స్క్రిప్ట్ను కూడా మార్చి రాయగల రైటర్లు డాక్టర్లట.
వారిద్దరు దేవుని రాత అర్థం కాదు, ఇలా రాత అందంగా డాక్టర్ వారిద్దరు దైవ విరోధులు. ట్రంప్ నేతన్యాహు దైవానికి శత్రువులుగా తయారయ్యారంటూ ఇరాన్ మత పెద్ద వ్యాఖ్యానించింది. ఇక అమల్లోకి కొత్త రైల్వే ఛార్జీలు వచ్చినాయి. ఇక కమాల్ ల్యాబ్స్ తాజాగా దాదాపు 10 కిలోమీటర్ల ఎత్తుకు ఎగరగలిగే యుఏవిని తయారు చేసి సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిందట. అచ్చా, అదేందో చూడు. వచ్చేస్తోంది మన బాహుబలి. అగ్ని-5కి బంకర్ బస్టర్ బాంబును మోసే సామర్థ్యాన్ని ఆపాదిస్తూ మిసైల్ను ఆధీకరిస్తున్నట్టుగా DRDO ప్రకటించింది. తల్లిదండ్రులను పట్టించుకుని ఉద్యోగుల వేతనాల్లో కోత. ఇది మంచి పని. వారి వేతనాల నుంచి 10 నుంచి 15% నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తారు. అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. అసోంలో అమలవుతున్న పథకాన్ని పరిశీలించాలని సూచన. రవాణా, దేవాదాయ, ఐటీ సహా వివిధ శాఖల్లో ట్రాన్స్జెండర్ల సేవలు, దివ్యాంగులకు మరింత అండగా ప్రభుత్వం సంక్షేమ శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. తల్లిదండ్రులను పట్టించుకొని ఉద్యోగులు, ఆయన టీచర్ ఉంటాడు, పోలీసు ఉంటాడు, వీళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులను వీళ్ళకి రాగానే తల్లిదండ్రులను విడిచిపెట్టి వాళ్ళ ముసలాళ్ళు అయితే వాళ్ళని పక్కకు పారేస్తారు. అటువంటి వాళ్ళకి ఏం చేస్తారట అంటే ఇప్పుడు ఈ కొడుకు చేసే జీతంలో 10 నుంచి 15% కట్ చేసి తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లు వేస్తారట. బెస్ట్ అదిగా. ఇది ఓకే, ఇంతవరకు ఓకే. మరి పూటకు గతి లేని కొడుకు సంగతి ఏంది? పూటకు గతి లేని కొడుకు కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలకే 5% కట్ చేసి వీళ్ళకి వేయాలి. మనం కమలదళపతి రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నామినేషన్ వేసిన మాజీ ఎమ్మెల్సీ. బతుకులు బుగ్గి. ఫార్మా పరిశ్రమలో భారీ పేలుడు. ఈ ఫార్మా పరిశ్రమలు ఎవరియా? మళ్ళీ మన ఏం కాదు, మన పరిశ్రమలు కాదు. మన గత సీన్ మనకెక్కడిది? 16 మంది కార్మికులు, ఉద్యోగులు దుర్మరణం. 36 మందికి కాలిన కాయలు, పలువురి పరిస్థితి విషమం. కుప్పకూలిన భవనాల శిథిలాల కింద మరికొందరు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. సంగారెడ్డి జిల్లాలోని సిగాచి కంపెనీలో రియాక్టర్ పేలడంతో ప్రమాదం. చెల్లాచెదురుగా ఎగిరిపడిన కార్మికులు, ఛిద్రమైన శరీరాలు. అగ్నికిరణంలో పలువురి సజీవ దహనం. సమీప ఆసుపత్రులకు క్షతగాత్రుల తరలింపు. మృతుల్లో ఎక్కువ మంది ఒడిశా, బీహార్, యూపీ వారే. అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్. ఘటనా స్థలాన్ని, ఆసుపత్రులను సందర్శించిన మంత్రులు. నేడు సీఎం రాక, ప్రధాని మోడీ, సీఎం సహా ప్రముఖుల సంతాపం. పరిశ్రమల్లో ప్రాణాలు, గాలిలో దీపాలు. పారిశ్రామికీకరణతో పాటే పెరుగుతున్న ప్రమాదాలు. 5 ఏళ్లలో 600కు పైగా ప్రమాదాలు. 1116 మంది మృతి. రసాయన ఔషధ పరిశ్రమల్లోనే ఎక్కువగా. డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్లో ఇన్స్పెక్టర్ల కొరత ఏర్పడ్డదట. మీకో దండం, మీ పార్టీకో దండం. బీజేపీ సభ్యత్వానికి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేసిండు. రైట్గా అన్ని కోర్సులకు పాత ఫీజులే కరుణించిర్రు. మనం నిన్న మొన్న చేసినాం కదా, దాంతో బనకచర్లకు బ్రేక్ పడ్డదని చెప్పి తాత్కాలిక బ్రేక్ అది ఇది టొయోటా. ఇక అటు ఈ బీఆర్ఎస్ పోరాటం చూడు. బనకచర్ల బ్రేక్ అని బీఆర్ఎస్ పోరాటం, బీసీ పోరాటం ఏదో మరి. రైట్గా బనకచర్లకు నో అనుమతులు ఇవ్వలేమన్న పర్యావరణ నిపుణుల కమిటీ. ఏపీ TOR తిరస్కరణ. ఫలించిన బీఆర్ఎస్ పోరాటం. మంచి జరిగితే ఇలా ఖాతా వెంటనే ఫలించిన పోరాటం అంటారు. ప్రాజెక్టుపై రాష్ట్రాల నుంచి అనేక అభ్యంతరాలు. నిజంగా బనకచర్ల కడితే ఇప్పుడు కేసీఆర్ రాజీనామా చేస్తున్నా ప్రతిపక్ష నాయకుడికి? చేస్తాడు. నీటి కేటాయింపులకు విరుద్ధమైన ఫిర్యాదులు. వరద జలాలపై సమగ్ర అధ్యయనం చేయించాలి. ముందస్తుగా అంతర్రాష్ట్ర అనుమతులు పొందాలి స్పష్టం చేసిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ. తాత్కాలికంగా ప్రాజెక్టు నిర్మాణానికి బ్రేకులు. తాత్కాలికంగా ఇప్పుడు మళ్ళా కడితే బీఆర్ఎస్ ఫెయిల్ అయినట్టే కదా. ఇక బీజేపీలో అధ్యక్ష ముసలం చిత్తు రేపిన రాష్ట్ర సాధారణ ఎన్నిక. కొత్త చీఫ్గా రామచంద్రరావు. ఒకే ఒక్క నామినేషన్ దాఖలు. అధిష్టానం ఎంపిక నిర్ణయంతో ఈటల అరవింద్ గ్రూపులకు షాకు. పార్టీకి రాజాసింగ్ రాజీనామా. ఫీజు కడితేనే డిగ్రీ అడ్మిషన్, ఏడాది చెల్లిస్తేనే ప్రవేశం అని చెప్పి కాలేజీలు అంటారు. కడతందుకు పోతే అన్నే కూర్చుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కట్టనీయాడు. కేసీఆర్ చేసుకోనైనా సరే బనకచర్ల కట్టనీయాడు తప్ప ఇంకో మాట తప్పడు. అన్నం ముందు నుంచి ఈడ్చుకెళ్లారు. రాత్రిపూట కాంగ్రెస్ సర్కార్ అరాచకం. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ అరెస్టు. పార్టీ ట్వీట్ను రీట్వీట్ చేయడమే నేరమట. హైదరాబాద్లో ఇంటి నుంచి శశిధర్ గౌడ్ అరెస్టు. కరీంనగర్కు తరలింపు. రోజంతా ఠాణాలోనే పరామర్శకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు అడ్డగింత. ఎట్టకేల కోర్టుకు 8 రోజుల రిమాండ్ అట. ఇంటి అన్నం తింటుంటే ఇంటి ముంగడికి గుంజుకొని పోయారట. మరి ఎందుకు తోలిస్తున్నావు అమ్మా దాడులకు? మనకేం సంబంధము? ఆ దొరలు కొట్టుకుంటే కమ్మోళ్ళు వాళ్ళు అప్పర్ క్యాస్ట్, వీళ్ళు అప్పర్ క్యాస్ట్. మనకేం గర్జు పట్టిందని మన పోరగాలను తోలుతా ఉన్నారు. అది పాశమైలారంలో పెను విషాదం. పేలిన కెమికల్ ఫ్యాక్టరీ రియాక్టర్. 12 మంది దుర్మరణం. మరో 34 మందికి తీవ్ర గాయాలు. ఇక అరాచకాన్ని సహించం. బీఆర్ఎస్ పై ఓ వర్గం మీడియా దుష్ప్రచారం. వ్యక్తిత్వ మీరు చేసిన అరాచకం ఇంకేవడం చేసిండా ఈ భూమి మీద ఉన్నదా? అందుకే బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి ఎన్నికల సంఘం. వీళ్ళని మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలి. ఇక ఇప్పుడు రేపు బనకచర్ల కట్టినా ఇంకేమైనా చేసినా హరీష్ రావుది, కేసీఆర్ది
బాధ్యత అన్నట్టు, ఎందుకంటే వీళ్ళ వాళ్ళని ఆగిందట వాళ్ళిద్దరు ఆడుతూ ఉంటారు. మళ్ళీ అది కట్టినంటే వీళ్ళ పోరాటం ఫెయిల్ అయినట్లు లెక్క చూడరు ఇలా పని చేయాలి ఎన్నికలలో. ఇంతే కేటీ రామారావు వార్తలు వస్తలేవు నిన్న పెరిగిన రైలు ఛార్జీలు ఇవి కనిపిస్తారు.